శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశిఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో గమనిద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశికి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే గురుడు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు, ద్వితీయ స్థానంలో రవి బుధ కేతువులు ఉంటున్నారు, తృతీయ స్థానంలో శుక్రుడు నీచిపట్టి ఉంటున్నాడు, అలాగే ఈ అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది, 9వ స్థానంలో శని వక్రించి సంచరిస్తున్నాడు, అలాగే కుజుడు ఏ స్థానంలో ఉంటున్నాడు, కొంతకాలం తర్వాత మీ జన్మరాశిలోకి ప్రవేశించి నీచబట్టి నీచభంగ రాజయోగం అనేటువంటిది అక్కడ జరుగుతోంది. శుక్రుడు కూడా తన నీచ స్థానం నుంచి కొంతకాలం తర్వాత త్వరలో సొంత రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహగతులను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి ఆఫీస్ వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి మీ వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, వ్యాపార సంస్థ కావచ్చు, మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసే ప్రదేశం కావచ్చు, అలాగే మీరు ఏ ప్రొఫెషన్ చేస్తే ఆ ప్లేస్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా, విందు వినోద కాలక్షేపాలతో మునిగిపోయేటట్లుగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఈ మాసం అంతా కూడా కాలక్షేపం చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మీరు పొరపాటును కూడా జలబిల ప్రదేశాల జోలికి పొరపాటును కూడా పోవద్దు. జలబిల ప్రదేశాలు జోలికి పోవద్దు. ర్యాష్ డ్రైవింగ్ జోలికి అస్సలు పోవద్దు. అంటే ఇక్కడ స్నేహితులందరూ కలిసి ఒక లాంగ్ డ్రైవ్ పెట్టుకున్నారనుకోండి, ర్యాష్గా డ్రైవ్ చేయటం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయటం, ఇట్లాంటివి చేయొద్దు. మీ జన్మరాశిలోకి కుజుడు వచ్చి ఉంటున్నాడు కనుక వ్యయంలో ఉన్నా లేదా జన్మరాశిలో ప్రవేశించినా సరే మీకు కొంత ఈ దెబ్బలు తగలటం కానీ, కాస్త ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వటం కానీ, ఏదైనా రక్త దర్శనం కలగటం కానీ జరిగే అవకాశం ఉంది. పొరపాటును కూడా అటువంటి ప్రయత్నాలు, అటువంటి పనులు చేయవద్దు. అనవసరమైన సాహసాలకి పోకండి. ఉన్న వాతావరణంలో చక్కగా ఎంజాయ్ చేయడానికి తగిన వాతావరణ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కనుక ఆనందించే అవకాశాలు, గ్రహగతులు బాగున్నాయి కనుక అంతవరకు ఆనందించండి. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలని మీ ఎదుగుదలకి, అభివృద్ధికి, మీ అవసరాలకి అన్నిటికీ మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి ఎక్కడి నుంచైనా సరే సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ విషయంలో మీరు చాలా ఈ మాసం అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇకపోతే మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో చేతికి అందుతాయి. రాదు అనుకున్న మొండి బకాయిలు కూడా చేతికి వస్తాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయంగా చెప్పచ్చు. ఇక బంధుమిత్రుల్ని కలవటం, అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు, పలుకుబడి కలిగినటువంటి పెద్ద మనుషుల యొక్క పరిచయాలు పెంచుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఈ సమాజంలో మీరు ఇలా పెద్దవాళ్ళని కలవటం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, రాజకీయ పరమైనటువంటి కనెక్షన్స్ పెంచుకోవటం, అలాగే కాంట్రాక్ట్స్, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, వ్యాపార వర్గంలో మీ సర్కిల్ని పెంచుకోవటం ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులే మీతో కలిసి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళైనా, మీ అభివృద్ధికి దోహదపడాలనుకునే వాళ్ళైనా సరే మీకు ఈ బిజినెస్ మీటింగ్స్లో ఎక్కువగా తారసల్లే అవకాశాలు ఈ మాసం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇక కొన్ని విషయాల్లో మాత్రం ఈ కుజగ్రహ ప్రభావం వల్ల అనవసరంగా ఉద్రేకానికి, ఉద్వేగానికి, భావోద్వేగాలకి లోనయ్యి అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, అనవసరంగా ఎవరినైనా సరే దూషించటం కానీ, నిందించటం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటివి చేసి ఉన్న మంచి గ్రహస్థితిని చెడగొట్టుకోవద్దు. మీ జన్మరాశిలో గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కనుక ఏదైనా కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కూడా సర్దుకోగలుగుతారు. కానీ మీ అంతటా మీరుగా అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. అలాగే ఈ సంగీతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా, అంటే సంగీతం టీచర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, పాటలు పాడేవాళ్ళు అంటే సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి మాసం చాలా బాగుంది. అలాగే ఈ సినిమా రంగంలో ఉండేటువంటి యాక్టర్స్ వీళ్ళందరికీ కూడా బాగుంది. అంటే ఏదైనా సరే కళలకు సంబంధించినటువంటి వృత్తి ప్రవృత్తులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం బాగుంది. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే మరి ముఖ్యంగా జల సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే కొంతమంది షిప్స్లో పనిచేస్తుంటారు, అలాగే కొంతమంది షిప్పింగ్ బిజినెస్లు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది లెదర్కి సంబంధించి అంటే తోలు, ఇనుము, ఇటువంటి అంటే ఆయిల్స్,
అంటే క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి జనరల్ ఆయిల్స్ దాకా అన్ని రకాల నూనెలకి అంటే శనికారకత్వానికి సంబంధించినటువంటి బిజినెస్‌లు చేసేవాళ్ళు మాత్రం ఈ జల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. తీసుకోవటం అంటే ఎట్లాగంటే సపోజ్ ఒక వ్యక్తి క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నాడు. లేదంటే ఆయిల్ బిజినెస్ చేస్తున్నాడు. పెట్రోల్ బంక్ ఉంది. అతను ఏదో కొత్తగా ఇంకోటేదో చేద్దామని చెప్పి ఈ మాసం చేయటం మంచిది కాదు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే. అలాగే షిప్పింగ్ బిజినెస్ చేసేటువంటి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళు అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా ఏదోటి పర్వాలేదులే ఈ చిన్న చిన్న రూల్స్‌ని వయలేట్ చేసి మనం ముందుకెళ్దామని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా పట్టుబట్టం గానీ, ప్రభుత్వం తరఫు నుంచి పెనాల్టీస్ పట్టం గానీ, గవర్నమెంట్ అధికారుల ఒత్తిడి పట్టం గానీ ఏదైనా జరిగే అవకాశం ఉంది. కనుక నేను చెప్పినటువంటి ఈ రంగాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించి ఈ రంగాల వాళ్ళు మాత్రం నిర్ణయం తీసుకోండి. ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణ అలంకార ప్రాప్తి కలుగుతుంది. ఎన్ని ఉన్నా కూడా మీకు ఒక అసంతృప్తికి గురవుతూ ఉంటారు. అంటే ఇన్నున్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, కానీ నేను అనుకున్న డ్రీమ్ హౌస్ లేదు అని చెప్తుంటారు. ఇట్లా ఏంటంటే అన్నీ ఉన్నా కూడా ఎంతో కొంత అసంతృప్తి వెళ్ళగక్కేటువంటి పరిస్థితి ఈ మాసం ఉంటుంది. కారణం ఏంటంటే మీ చుట్టుపక్కల జరిగేటువంటివన్నీ కూడా వాతావరణాలు మీకు ఒక రకంగా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అంటే కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సపోజ్ వృశ్చిక రాశి స్త్రీ కలిసి తనకి సంబంధించినటువంటి మంచి విల్లాకి తీసుకెళ్ళింది అనుకోండి. అది చూసిన తర్వాత ఇటువంటిది లేదని కొంత అసంతృప్తి కలుగుతుంటుంది. ఇటువంటి ఈర్ష్య, అసూయలను మాత్రం కర్కాటక రాశి స్త్రీలు మీరు ఈ మాసం దగ్గరికి రానియవద్దు. మీకున్న దాంట్లో సంతృప్తిగా జీవించండి. చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోండి. అలాగే గార్డెనింగ్ మీద మమకారం పెరుగుతుంది. అంటే చెట్ల పెంపకం, నర్సరీకి వెళ్ళడం, మొక్కలు తీసుకురావడం, ఇటువంటి వాటి మీద బాగా పెట్స్ మీద కూడా భ్రాంతి, మమకారం బాగా పెరుగుతుంది. కొత్తగా పెంపుడు జంతువులను కూడా తెచ్చి పెంచుకోవాలనుకుంటుంటారు. ఉన్న పెంపుడు జంతువుల్ని మరింత ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా బాగున్నాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంతానంలో ఒక్కళ్ళకి మాత్రం కొంచెం ఆరోగ్య సమస్యలు రావటం, అంటే తీవ్రమైన జ్వరం లాంటివి రావటం కానీ, దెబ్బలు తగలటం కానీ, రక్త సంబంధమైన సమస్యలు రావడం కానీ జరుగుతుంది. కర్కాటక రాశి స్త్రీల విషయానికి వస్తే మీకు కూడా కొంత రక్త సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వివాహం కాని వాళ్ళకి మాత్రం ఈ మాసం అనుకూలంగానే ఉంది. మంచి సంబంధాలు వస్తాయి. ఆ సంబంధాలు చూడండి, కొంచెం ఎంక్వైరీ చేసుకోండి, జాతకాల పరిశీలన చేసుకోండి. కుదిరితే మాత్రం ఈ మాసం వాటిని ఖాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇకపోతే మరి ముఖ్యంగా కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఎలా ఉంటుందంటే వీళ్ళకి అన్నీ బాగుంటాయి. చక్కగా పార్టీలో పేరు ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే మీకు ప్రజల్లో కూడా పలుకుబడి పెరుగుతుంది. అన్నీ బాగుంటాయి, కానీ మీకు ఏదో తెలియని భయం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి, ఈ ప్రత్యర్థుల్ని చూసి కొంత భయము, టెన్షను, యాంగ్జైటీకి గురవుతుంటారు. ఒక్క రాజకీయ నాయకులే కాదు, ఈ మాసం ద్వితీయార్థంలో కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కొంత యాంగ్జైటీకి గురయ్యే అవకాశం ఉంది. ఏం భయపడాల్సిన పని లేదు. కొంత గురుగ్రహ ప్రభావం అనేటువంటిది మిమ్మల్ని సేఫ్గానే ఉంచుతుంది, ఇబ్బంది లేదు. ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో, షుగర్ పేషెంట్స్ ఉంటారో, బీపీ పేషెంట్స్ ఉంటారో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈ షుగర్ లెవెల్స్ జాగ్రత్తగా ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి. ఈ బ్లడ్ ప్రెషర్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవటం మంచిది. కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత తద్వారా అనారోగ్య సమస్యలు, కొంత బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు, అంటే కొంచెం బ్లడ్ క్లాట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది. అది అందరికీ కాదు, 50-60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ విషయంలో మాత్రం ఈ ఒక్క మాసం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ద్వితీయార్థం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అనారోగ్య సమస్యలు పోవడానికి కర్కాటక రాశి వాళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ప్రతినిత్యం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం బంధనాన్ని మృత్యోర్ముక్షయమామృతాత్ అనేటువంటి త్రయంబక మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం జపించండి. నేను చెప్పినటువంటి 50+, 60+ వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఇది కనుక జపించేటట్లయితే ఎటువంటి అనారోగ్యాలు మీ జోలికి రావు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రతినిత్యం శివారాధన చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కనీసం ఒక 3 ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం ఈ సర్ప
ఆ దేవతారాధన చేయటం చాలా మంచిది. దానివల్ల ఏంటంటే పనుల్లో ఆటంకాలు జరగకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి కొద్దిపాటి పరిహారాలు పాటించండి. పాటించి కర్కాటక రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.